ప్రశాంతంగా ఉంది. ఏయ్ ఫుడ్ వచ్చిందా? ఫుడ్ రాలే కానీ అన్న మీ బుక్ వచ్చిందన్న. వచ్చిందా? ఇంకెక్కడ ప్రశాంతత? తీసారా బుక్? ఈ ఉగాది సందర్భంగా పంచాంగాన్ని ఫాలో అవుతూ అందరి జాతకాలు చెప్పాలి. దానికి పంచాంగం ఎందుకు? అందరి జాతకాలకు మనకు ఆల్రెడీ తెలుసు కదా. వస్తానా? కుమారి నా ప్రేమ వెక్కి ముక్కి పక్క సిక్కెని కుమారి, నా గుండె గుప్పి రొప్పి కృంగుసున్నది కుమారి, నా మాటల కడలి మండి ఎండేనే. ఈ రోజు ఉగాది. అవును, తెలుగు నామ సంవత్సరం. అందుకే పంచాంగం చెప్పడానికి వచ్చా. నువ్వు ఎలా చెప్తావయ్యా అసలు పంచాంగ శ్రవణం? ఉగాదిలోనే ఆది ఉంది. ఆది ఉంది. ఫస్ట్ వాళ్ళతోనే స్టార్ట్ చేస్తా జాతకాలు చెప్పడం. బాబు రన్నర్ బాబు, చెయ్యి ఎన్నో కొండల్ని పిండి పిండి చేసిన చేతులు ఇవి. కష్టం అండి బాబు, మీ కష్టం గురించి చెప్తున్నా. పేరు జానీ, 15 ఏళ్ల వయసుకే అయ్యింది బోని. ఏంటండి కకృతి రేఖ అంటే సడన్ గా పెరిగింది అది. కకృతి రేఖ చూడండి, సడన్ గా పెరిగిపోయింది. ఎవరి మీద కన్ను బలంగా పడింది. ఎవరి మీద కన్ను చాలా బలంగా పడింది. సరే, వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే ఎలా? తెలుసుకోవాలి. ఎలా అంటే మీ కకృతిని ప్రకృతి ముందే పసిగట్టింది. మీరిద్దరూ ఎదురైనప్పుడు డాన్సర్లు దూరంగా వెళ్తారు. మీరు వాళ్ళ భుజాల మీద ఇలా చెయ్యేసి డాన్స్ చేస్తూ రీటేకులు చేస్తారు. ఇవన్నీ చూసి సాఫ్ట్ గా ఉన్న గణేష్ మాస్టర్ కూడా నేను అలవాటు చేసుకుంటే బాగుండేని ఆలోచిస్తారు. పక్కన ఉన్న ప్రణీత మీకు పరవాన్నపక్షంగా కనబడుతుంది. ఈ సంవత్సరం నుంచి నేను ఎలాంటి దుస్తులు ధరిస్తే బాగుంటది? ఎలాంటివైనా పర్లేదు కానీ దుస్తులు ధరించండి. మీ పనులు మీకుంటాయి. మనకు ఉగాది అని ఉన్నది ఆగది ఈగది తప్ప. ప్రణీత నీ జాతకం ప్రకారం ఈ వారం నీకు రారా రక్కమ్మ గండం ఉంది. దానికోసం నీకు గ్రహ పూజ చెయ్యాలి. మీరు వద్దులేండి, మీరు ఫస్ట్ గ్రహం అంటారు, తర్వాత గృహం అంటారు. ఇదిగో ఏం పర్లేదు ప్రణీత, ఈ వారం నీకు ఆ గండం పోద్ది. అలాగే నువ్వు ఆ అక్షరంతో స్టార్ట్ అయ్యే ఒక అబ్బాయికి హగ్ ఇవ్వబోతున్నావు. గణేష్ మాస్టర్ ఇవ్వండి. మీకు ఇంకొక 2 వారాలు విజిలేసే శ్రమ తప్పదు. మీ ఆదాయం 10, వ్యయం 20. అంటే దానాలు ఎక్కువైనాయి, కొంచెం తగ్గించాలి. ఎందుకంటే 4 ఎపిసోడ్లు చేస్తే 2 ఎపిసోడ్లు దానాలకే పోతున్నాయి. మన వాళ్ళ పిల్లలు మన పంచాంగాలు చూడాలి. పంచాంగం చెప్పించుకోవడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? ఆది గారితో వచ్చేయని చెప్తాను సరే. సర్లే చెప్పరా. గురుగారు, నాకు ఈ మధ్య మార్క్స్ తక్కువ వస్తున్నాయి. మార్క్స్ తక్కువగా వస్తున్నాయా? ఇలా రా. తీసుకోండి అక్క. చూసావా, అది సౌహృద నా కోసం పల్లెలు ఇచ్చింది. అయినా ఏం చెప్పావు? ఏం లేదు, ఆ అమ్మాయికి ఏదో దోషం ఉంది, అది పోవాలంటే గుప్పటి శనగలు తీసుకెళ్ళి ఒక కోతి చేతికి ఇవ్వమన్నా. ఏమైందిరా? ఏ ఘాట్లు పడ్డాయి? పాము కాటేసిందా? అయితే వెంటనే నోటితో కొరికేసి విషయం తీసేయాలి. కొరుకు మరి. నేనెందుకు కొరుకుతాను? ఏ పంది కుక్కున తెచ్చి అక్కడ ఉరిచి పెడతా, అదే కొరికి లాగి అవతలేస్తుంది. మావాడు కూడా కొరకడం, ఎవ్వరు దగ్గర కూడా రారు. ఈ మాత్రం దానికి మీ ఇద్దరు ఎందుకు? నువ్వు అన్నట్టు జానీ మాస్టరే కొరికి తీస్తారు కదా. అసలు కాటేసింది ఆయన ఎందుకు కొరుకుతాడు? అది నాకు ఎలాంటి అబ్బాయి వస్తాడంటావు? నీకు వచ్చే అబ్బాయి లెటర్ ఎం తో స్టార్ట్ అయిద్దరు, ఎం అక్షరంతో స్టార్ట్ అయింది. యు మీన్ మే? అంత సీన్ లేదు. మా అసిస్టెంట్ మహేష్ గౌడ్ తెగలైన వేస్తున్నాడు. నాకు మీ అసిస్టెంట్ మహేష్ ఏంటి? అది మరి లేకపోతే మరజమ్ము మొహానికి మహేష్ బాబు గారు వస్తారా?
అలా కాదన్నయ్య, ఈ మధ్యన అది కొంచెం బ్యాడ్ టైం నడుస్తుంది. అదైతే నిజమే. కొంచెం ఏదైనా న్యూమరాలజీ ప్రకారం రా, సాత్విక్ లో ఆ మధ్యలో తా కింద వావొస్తుంది కదా, అది తీసి సా కింద పెట్టాలా, కా కింద పెట్టాలా? నా కింద పెట్టు. సరే అందరూ జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? నా పరిస్థితి ఏంటి? నాకు చెప్పవా బాబాయ్? ఆల్మోస్ట్ ఎక్కడ ఉండాల్సిన గీత అక్కడ ఉంది. నాకు తెలిసి ఇంట్లో ఉన్న గీత నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతుంది. ఇంకేంటి, చదువుకునేటప్పుడు ఏబిసిడీలు చదివావా? ఏబిసిడి చదువుకున్నా. నాకెందుకు ఏబిసిడీల కంటే డి బాగా ఎక్కువ చదివినట్టు, అందుకే నాకు వచ్చింది. లేకపోతే కష్టం ఎడదాకా రావటం జనరల్ గా. రండ్రా. గురుగారు, ఈ కనీసం ఈ సంవత్సరం తర్వాత అయినా సునంద యొక్క నోటిదోల తగ్గి అంటే జాతకంలో ఏమన్నా అలా ఉందా ఈ సంవత్సరం? తను చిన్న పాటతో స్టార్ట్ చేస్తుంది ఈ రోజు. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు? అడుక్కు తింటాడు, నీలాంటి దాంతో ఏం చేస్తాడు? శ్వేతనాయుడు కూడా పాట పాడతానని చెప్పి ఉత్సాహం చూపిస్తోంది గురుగారు. యాక్చువల్లీ బెస్ట్ సింగర్ శ్వేత. శ్వేతనాయుడు చాలా బాబు. శ్వేత, ఈ రోజు ఉగాది సందర్భంగా జానీ మాస్టర్ కోసం ఒక సాంగ్. రెడీ శ్వేత? లేదు, శ్వేత నిజంగానే బాగా పాడు. శ్వేత అమ్మ పాడు. జానీ మాస్టర్ కోసం పాట. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే, సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగిందే, నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలి, అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలి, ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే, మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు, మాస్టారు నా మనసును గెలిచారు. లేదు, చాలా బాగా పాడింది. ఆల్ ది బెస్ట్. సేమ్ అన్నమే దాంట్లో. కలిపి చకోరాక్షికి కడకన్నులు కెంపై తోచిన చెలువంబిప్పుడిదేమో చింతింపరే చెరులు. ఇద్దరు పాడితే తీగలిపండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సీరియస్ గా మీ నుంచి. నేను చాలా బాగా ఇంతకుముందు మంచి పాటలు నేర్చుకున్నా. ఇయే నాకు మంజునాథాల సాంగ్ చాలా ఇష్టం. అదే వీణతో. ఇక్కడ గాంధీ తెచ్చారా? ఈవిడ పెద్ద సౌందర్య, ఆయన రాజా. ఆయన వేసాడు అనుకో మాస్టర్ అనే మీ సాంగ్. ఆ మంజునాథ్ ఇక్కడ గాంధీ ఇచ్చారా? సూపర్, థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఫ్యామిలీస్ అందరూ కలిపి జరుపుకుంటేనే అది అసలైనటువంటి పండగ. టీవీ ముందు మీ ఫ్యామిలీస్ అందరూ కలిసి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో ఈ రోజు ఈ ఢీ ఫ్యామిలీతో మా సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఫ్యామిలీస్ కూడా జాయిన్ అవబోతున్నారు. లెట్స్ వెల్కమ్ అవర్ బ్యూటిఫుల్ ఫ్యామిలీస్ ఆఫ్ అవర్ ఎనర్జెటిక్ కంటెస్టెంట్స్. అందరికీ వెల్కమ్ టు ఢీ సెలబ్రిటీ స్పెషల్. రోజు డి షూట్ కి వచ్చే ముందు మీ ఆశీర్వాదం తీసుకొని వస్తుందండి. డి షూట్ వచ్చాము రాదండి. అది సార్, ఈసారి నుంచి డి షూట్ కి వచ్చే ముందు ఒకసారి ఆశీర్వదించి పంపండి. ఓకే సార్, డెఫినెట్ గా. పర్ఫార్మెన్స్ బాగా వస్తుంది అందుకని. శ్వేతకి పెళ్లి ఎప్పుడు చేస్తున్నారు? మంచి అబ్బాయి ఎప్పుడు దొరికితే అప్పుడు. మేము రెడీగా ఉన్నాం. ఇప్పుడు నేను వచ్చి అడిగాను, మంచి అబ్బాయి దొరికితే చేస్తామంటే నేను మంచి అబ్బాయిని కాదనే. తనకు కూడా నచ్చాలి కదా. నీకు ఇంకా అవ్వలేదా పెళ్ళి? ఒకసారి మీ నోటి నుంచి సూపర్ రా బిట్టు అనండి. సూపర్ రా బిట్టు. వీళ్ళ అమ్మాయి ఎవరో మన సెట్ మొత్తానికి తెలుసు. మీరందరూ మీ వాళ్ళని చూడడానికి ఈ రోజు వచ్చారు. ఈవిడ రోజు వస్తుంది.
ఎందుకు మీ పాప అంటే అంత ఇష్టం? ఎక్కడ వదలరు, ఎక్కడికి వెళ్ళినా తోడే ఉంటారు. ఆమె నన్ను వదలదు, నేను లేకుండా ఎక్కడికి వెళ్ళదు. అది చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి. మీ చిన్నప్పటి నుంచా మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను బిఏ చేశాను. మీరండి? బీకామ్. మీరు? నేను కూడా బిఏ ఆయన అందరిలో కలిపేస్తున్నాడు, నేను కూడా బియ్య చదివాడో లేదో తెలీదు. నేను కూడా బియ్యే. భయ్యా ఇతను ఒక స్వాతి ముత్యంకి అన్న. ఆడెవడో వస్తే వాడంతా వాడే ముందుకు వస్తే బాగుంటది. ఈయన ఓన్ బ్రదర్ మాస్టర్. ఓన్ బ్రదర్, అన్నేమో కజిన్ బ్రదర్, పెద్దమ్మ అబ్బాయి. తినేమో మమ్మీ వాళ్ళ అబ్బాయి. మా అన్నయ్య. ఈ రోజు పేరెంట్స్ బ్యాచ్ అంతా నాతో ఉంటారు. ఓకే, కంటెస్టెంట్లు అంతా అటు ఉంటారు. సో ఈ రోజు మన ఢీ సెలబ్రిటీ స్పెషల్ లో మరొక సర్ప్రైజ్ ఎంట్రీ ఉంది. ఒక స్పెషల్ గెస్ట్ ని ఇన్వైట్ చేశాం. ఆలస్యం చేయకుండా లెట్స్ వెల్కమ్ దట్ సర్ప్రైజ్ గెస్ట్. అరిరే మనసే అదిరే నీ వల్ల నాలో నయ్యల్లరే అలవాటులో పొరపాటుగా నన్ను నేను దాటున్నా నెల్దుకో. మీకు ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకెక్కువ ఏం మాట్లాడాను, మీరేం చెప్దాం అనుకుంటున్నారో చెప్పండి. చెప్పడానికి ఇంకా వాయిస్ కూడా రావట్లేదు, తన కళ్ళలో నీళ్ళు చూస్తుంటే నాకు షివర్ అవుతుంది ఇప్పుడు. అందరు పేరెంట్స్ వస్తున్నారు కాబట్టి నేను వచ్చాను. తనకి అమ్మైనా నానైనా వాటెవర్ అని నేనే. ఎక్స్పెక్ట్ చేసావా? లేదు అస్సలు. అంటే అప్పటి నుంచి ప్రణీత మ్యామ్ అంటున్నారు, ఏ ఫ్యామిలీని చూసినా సునంద పేరెంట్స్ మిస్ అయ్యాను ఫ్యామిలీ. భయ్యా ఏంటి శంకర్ గారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి శ్రీ క్రోధినామ సంవత్సరంలో? శంకర్ గారి జాతకం స్టేజ్ మీద కాబట్టి బాగానే ఉంది, ఇంట్లో నేను చెప్పలేను. కానీ ఆయన ఒక చిన్న డౌట్ అడిగాడు నన్ను చెవులో. ప్రణీత గారు లైవ్ లో చాలా బాగున్నారు, మాట్లాడతారా అంటున్నాడు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నా అమ్మా. హ్యాపీ ఉగాది. సేమ్ టు యూ. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు చూడు, ఆవిడ హాయ్ చెప్తే అసలు ఏమి సిగ్గుపడిపోతున్నాడా బాబు. ఆవిడ సెలబ్రిటీ, అప్పుడు ఈవిడే ఉంది మామూలే కదా. మీ వాడి కోసం భరిస్తున్నారు అంతే, లేకపోతే ఈ పాటికి కళ్ళజోడు ఊడి కింద పడేదేమో. మీరు కూడా ప్రణీత గారికి హాయ్ చెప్పండి, మనసులో ఉన్నప్పుడు ఎందుకు వదిలేయండి. హాయ్ ప్రణీత గారు. నమస్తే. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. ఎలా ఉన్నారు? బాగున్నాము. ఆయన ఎన్ని చూసుంటే అలా. నేను అనక్కర్లా, ఏవిడే అంటుంది, మా ఆయనకి ఎయిర్పోర్ట్ ఉందని. చెప్పేముంది? ఎయిర్పోర్ట్ ఐ లవ్ యూ అని చెప్పండి. ఆయన ఎయిర్పోర్ట్ ఐ లవ్ యూ. మీరు కూడా చెప్పండి, హెలికాప్టర్ లవ్ యూ టూ అనండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ శంకర్ గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. వన్స్ అగైన్ ఫ్యామిలీస్ థ్యాంక్ యూ సో మచ్. ఈ డాన్స్ జరుగుతున్నప్పుడు శ్వేత నాయుడు వాళ్ళ నాన్న అడిగాడు, ఏమంటే నాకు కూడా డాన్స్ చేయాలని ఉందండి అని. అవునా? రండి అంకుల్, ఈ క్రోధినామ సంవత్సరంలో మీరు ఢీ సెలబ్రిటీ స్పెషల్ నుంచి సెలబ్రిటీ అయిపోతారేమో. రండి, ఒక చిన్న డాన్స్ చేద్దాం. పొట్టుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బట్టలు పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బట్టలు. ఏ సాంగ్ అయినా మాకు ఇది ఉంది. పంప్ స్టెప్ రెడీ. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మ. ఇప్పుడు శ్వేత నాయుడు వాళ్ళ నాన్నగారికి తోడుగా నేను కూడా నేనేం తక్కువ అంటున్నాడు సాత్విక్ వాళ్ళ నాన్న.
అసలు ఆగటమే లేదు, పల్లవికి బీజంకి అన్నిటికీ. పంక్చర్లు వేస్తూనే ఉన్నారు అంకుల్. బట్ రియల్లీ స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. అంకుల్ ఇద్దరు వచ్చారు కాబట్టి ఆంటీలు ఇద్దరు రావాలి రాకపోతే కదా. ఆడియన్స్ ఫీల్ అవుతారు. అవును. మీకు మంచి సాంగ్ వేస్తారు. వాళ్ళకి లోపల చెయ్యాలనే ఉంది, లేకపోతే వెంటనే ఎందుకు వస్తారు? ఈవిడ పాప ఆవిడ మీరు చూస్తున్నారు కానీ ఆవిడ డాన్స్ చేయట్లా. మమ్మల్ని ఎందుకు పిలిచారు? అసలు ఎందుకు పిలిచారు మమ్మల్ని? అమ్మ థ్యాంక్ యూ సో మచ్, మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్.